జంగారెడ్డిగూడెంలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఆక్వా పొగాకు రైతుల్లో కొత్త చర్చకు దారితీశాయి. అంతర్జాతీయ పరిణామాలు యుద్ధాల కారణంగా పొగాకు ఎగుమతులకు ఇబ్బందులు తలెత్తాయంటూ రైతులు క్రమంగా పామాయిల్ సాగు వైపు మళ్లాలంటూ కూడా ఎంపీ సూచించారు. రాబోయే రోజుల్లో పామాయిల్ను ఏవియేషన్ ఇంధనంలో కలపనున్నట్లుగా తెలిపారు. పొగాకు రైతులను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రంగా కృషి చేస్తున్నారంటూ కూడా పేర్కొన్నారు. ఇక కొల్లేరు రైతులు ఆందోళన చెందవద్దని, వారి దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి సర్కార్ కట్టుబడి ఉందని ఎంపీ భరోసానిచ్చారు. 24లో గెలిచినప్పటి నుంచి ఈ 2 ఏళ్లలో టొబాకో రైతులకి మంచి గిట్టుబాటు ధర ఇచ్చాం. పోయినసారి అయితే 470 రూపాయలు యావరేజ్ కింద 470 రూపాయలు గిట్టుబాటు ధర వచ్చింది. ఇవాళ వార్ జరగడం వల్ల ఇంటర్నేషనల్లో మనం ఎక్కువ కూడా మనం పండించే పంట అంతా కూడా ఫారిన్లకు వెళ్తాయి, లేకపోతే మన దగ్గర కొనుగోలు చేస్తున్న మన దగ్గర ఉండే ఐటీసీ కంపెనీలైనా కానీ ఈ కంపెనీలు కొన్ని వరకు సిగరెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటాయి. ఈసారి కూడా స్టేట్ గవర్నమెంట్ చాలా వరకు ఇంప్లిమెంటేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ స్టేట్ గవర్నమెంట్ కూడా చాలా ఇబ్బంది, ఎలాగో ఒకటి రైతులకి గిట్టుబాటు ధర రావడానికి గవర్నమెంట్ ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు కంటిన్యూస్గా ఫాలోఅప్లు చేస్తున్నారు, అచ్చెన్నాయుడు గారు ఫాలోఅప్ చేస్తున్నారు, అగ్రికల్చర్ మినిస్టర్ గారు. కొంచెము దీన్ని రాజకీయాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ప్రజలు ఆలోచించామని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాం. ఏపీలో ఆక్వా రంగాన్ని జంగారెడ్డిగూడెంలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చాలా వరకు కూడా ఒక రకమైన ఆలోచన వైపు వెళుతూ ఉన్నాయి. పామాయిల్ సాగు చేసే రైతుల క్రమంగా కూడా పామాయిల్ సాగు వైపు మళ్లాలంటూ కూడా ఎంపీ సూచించారు. రైట్, దీనిపై కూడా ఈ కామెంట్స్ ని ఆక్వా పొగాకు రైతుల్లో కూడా చర్చకు దారితీశారు. రైట్, మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భార్గవ్ అందిస్తారు. భార్గవ్, ప్రధానంగా కూడా ఏపీ వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా పొగాకు రైతులు అనేక సమస్యలతో కూడా ఇటీవల ఆందోళనలు చేసి దీక్షలు చేశారు. ఢిల్లీ వరకు కూడా వెళ్లి వారి వెనతలు విన్నవించారు. అయితే ఆ సమస్యలు పరిష్కరించే నేపథ్యంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కూడా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ ఇటీవల మాట్లాడిన నేపథ్యంలో రైతులకు అవన్నీ కూడా నచ్చ చెప్తూ ప్రధానంగా అంతర్జాతీయ పరిణామాలు, యుద్ధం వల్ల పొగాకు కొనుగోళ్లు కానీ ఎగుమతులు కానీ ఇబ్బందులు వచ్చి దీన్ని ఎవరు కూడా రాజకీయం చేయొద్దంటూ వారికి ఒక హితవు పలుకుతూ కూడా ఒక సలహానైతే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అటు పొగాకు రైతులను తాము ఆదుకుంటామని చెబుతూనే పొగాకు సాగును వేడాలి, పామాయిల్ పంట వైపు మారాలి అంటూ కూడా ఆయన ఒక పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే దీనికి సంబంధించి త్వరలో ఏవియేషన్ ఇంధనానికి సంబంధించి పామాయిల్ లో 2 నుంచి 5% తీసినటువంటి ఆయిల్ ను వాడతాము. దానివల్ల పామాయిల్ కు మంచి గిరాకీ ఉంటుంది, మంచి డిమాండ్ ఉంటుంది. కాబట్టి పామాయిల్ రైతులకు మంచి భవిష్యత్తు కూడా ఉంటుంది. అందరూ కూడా పొగాకును వదిలేసి పామాయిల్ వైపు రావాలంటూ కూడా ఆయన ఒక కీలక పిలుపునిచ్చారని కూడా మనం చెప్పుకోవచ్చు. దీంతో అటు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా భవిష్యత్తు గ్రీన్ ఎనర్జీకి సంబంధించి ఇది ఒక గేమ్ చేంజర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా వంట అవసరాలకు మాత్రమే వాడే ఈ పామాయిల్ కి సంబంధించి ఏవియేషన్ అవసరాలకు కూడా ఇది కనుక వాడితే ఇప్పటికే మన దేశంలో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ లోనే ఈ పామాయిల్ సాగు అవుతుంది. కాబట్టి ఇక్కడి రైతులకు మంచి లాభదాయకంగా ఇది ఉండేటువంటి అవకాశం ఉంది అనే కోణంలో కూడా ప్రస్తుతం ఆయన పిలుపునివ్వడం జరిగింది. దీంతో రైతులందరూ కూడా కాస్త ఆలోచనలో పడ్డారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు పొగాకు అనేది సాగు చేయడం వల్ల పొగాకు ఉత్పత్తుల వల్ల కూడా ఆరోగ్యాలు పాడైపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇటీవల కాలంలో గత ఏడాది ధర ఎక్కువగా వచ్చిందని ఈ ఏడాది ఎక్కువగా పంటను సాగు చేశారు. అయితే ఈ ఏడాది ధర పడిపోవడంతో పొగాకు రైతులందరూ కూడా పూర్తిగా నష్టాల పాలై తీవ్రంగా కూడా ఈ రోజు ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. అటువంటివి లేకుండా ఉండాలంటే కనుక ఖచ్చితంగా ఏవియేషన్ లో కనుక పామాయిల్ ఆయిల్ వాడితే ఖచ్చితంగా పొగాకు రైతులకు మంచి రోజులు వస్తాయి. కాబట్టి అందరూ ఆ వైపు మారాలంటూ కూడా ఈ రోజు ఎంపీ పుట్టా మహేష్ పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. దీని మీద ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి చర్చలు కూడా జరుగుతున్నాయి, పరిశోధనలు జరుగుతున్నాయి. దీని మీద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం శాస్త్రవేత్తలు కూడా ఒక సాంకేతికతను కూడా ఆవిష్కరించారు. కాబట్టి పామాయిల్ నుంచి వచ్చేటువంటి వ్యర్థాల ద్వారా వాడేసిన వంట నూనెలను శుద్ధి చేసి విమానాన్ని ఇంధనాన్ని తయారు చేసే విధంగా కూడా మన భారతదేశం ముందుకు వెళ్తుంది. కాబట్టి రీసెర్చ్ లో ఖచ్చితంగా ఇది సాధిస్తే కనుక పామాయిల్ రైతులకు ఒక మంచి రోజులను కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ భార్గవ్. భోగాపురం